బంగారం ధరలు వెండి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా రోజు రోజుకు రేట్లు పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల వల్ల పరిస్థితికి పెట్టుబడులు పోటెత్తుతున్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. సామాన్యుడు మాత్రం బగ్గుమంటున్న పుత్తడి ధరలు చూసి బెంబెలెత్తిపోతున్నాడు. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. ఇటు వెండి ధరలు కూడా మండిపోతున్నాయి. 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి ధర కొత్త శిఖరాలను తాకింది. ఇవాళ తులం బంగారంపై 3,000 రూపాయలు పెరిగి 1,46,000 మార్కుకు చేరి ఆల్ టైమ్ హైకి తాకింది. మరోవైపు వెండి ధర పగ్గా లేకుండా పరుగులు పెడుతుంది. కిలో వెండి ధర తొలిసారి 3 లక్షల మార్కు దాటింది. ఒక్క రోజులోనే కిలో మీద 13,553 పెరిగి 3,15,000కు చేరింది. గతేడాది డిసెంబర్ 31 నాటికి 2,35,000గా ఉన్న సిల్వర్ ధర 19 రోజుల్లోనే 66,000 వరకు పెరగడం గమనార్హం. పుత్తడి ధరలు రోజు రోజుకు బగ్గుమంటుండడంతో కొనుగోలు ధరలు బెంబెలెత్తిపోతున్నారు. ఇప్పటికే ఆల్ టైమ్ హై లెవెల్కి పుత్తడి రేటు చేరింది. అందనంత ఎత్తుకు చేరి కిందకి దిగిరానంటుంది. ఒకవైపు స్వర్ణం ధర రికార్డులు సృష్టిస్తూ పరుగులు తీస్తుంటే మరోవైపు వెండి కూడా తగ్గేదలే అంటుంది. వీటి ధరలను చూసి కొనుగోలుదారులు ఆందోళన చెందుతున్నారు. ఆకాశమే హద్దుగా బంగారం ధరలు దూసుకుపోతున్నాయి. పసిడి ధర రోజుకో మెట్టు ఎక్కుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న ధరలతో కొత్త రికార్డులు సృష్టిస్తుంది. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే పుత్తడి రేటు దాదాపు 45% పెరిగింది. ఇలా భారీగా ధరలు పెరగడానికి అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న పరిస్థితులే కారణమని విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా డాలర్ విలువ పడిపోవడంతో వినియోగదారులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు పరుగులు తీస్తున్నారు. ఒక్కసారిగా స్వర్ణంపై భారీగా పెట్టుబడులు పెడుతుండటంతో దాని రేటు ఆకాశాన్ని అంటుతోందని విశ్లేషిస్తున్నారు. గోల్డ్ సిల్వర్ ధరల పెరుగుదలకు కారణాలను గోల్డ్ అనలిస్ట్ ప్రతాప్ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ప్రతాప్ గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. ఒకేసారి బంగారం ధరలు వెండి ధరలు రికార్డు సృష్టిస్తున్నాయి. ఆల్ టైమ్ హైకి చేరాయి. ఇదే పరుగులు పెడుతుంది. అంటే దీనికి కారణాలు ఏంటి? అసలు ఇంకా పెరిగే అవకాశం ఉందా? దీనికి మార్కెట్లో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి? మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ గా ఉందండి. ఇంకా ఇది కొంచెం పెరిగే అవకాశం ఉంది ప్రెసెంట్ గా. ఎందుకంటే గ్లోబల్ గా అంతా కూడా చాలా అనిశ్చిత వాతావరణం ఉంది. దీంతో దీన్ని గోల్డ్ ని కానీ సిల్వర్ ని కానీ కొంతవరకు అందరూ కొని దాచుకునే ఉద్దేశంలో ఎంత ప్రీమియం అయినా పెట్టి కొందాము, ఎంత రేట్ అయినా పెట్టి కొందాం అన్న ఉద్దేశంలో ఉన్నారు. దాంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కనుక ఈ రేటింగ్ కొంచెం పెరిగే అవకాశమే ఉందండి. మీకు చూస్తే కనుక మీరు ట్యాక్సులు పక్కన తీసేస్తే కనుక రఫ్ గా మీకు ఒక 10 to 20% మా లెక్కల ప్రకారం కనుక మార్కెట్ లో ఉండే ఈ ఏదైతే సేఫ్ హ్యావెన్ అని కానీ లేకపోతే ప్రీమియం కానీ కట్టైనా సరే మనం కొనుక్కుందాము అన్న భావనలో ఉండే వాళ్ళ వల్ల కొంచెం ఈ రేటు బాగా పెరుగుతోంది. ట్రేడింగ్ లో ఒకటి బాగా కమోడిటీ ట్రేడింగ్ లో స్పాట్ ప్రైసెస్ లో చాలా వేరియేషన్స్ వస్తున్నాయి. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో బహుశా ఈ కొంచెం వాతావరణం చల్లబడేదాకా కూడా ధరలు కొంచెం పెరిగే అవకాశమే కనపడుతుందండి. అంటే ఇంత తక్కువ సమయంలో ఇంత స్పీడ్ గా పెరగడానికి కారణాలు ఏంటంటారు? అంటే మీరు గమనిస్తే లాస్ట్ ఒక 1 week 10 days నుంచి కూడా అంతర్జాతీయంగా చాలా చేంజెస్ జరుగుతున్నాయి. మీరు గమనిస్తే గ్రీన్లాండ్ చాలా మటుకు దాంట్లో చాలా రిసోర్సెస్ అవి ఉన్నాయి. దాని మీద అమెరికా కన్నేసింది అని చెప్తున్నారు. అలాగే మీకు మిడిల్ ఈస్ట్ లో కానీ లేకుంటే అంతర్జాతీయంగా మీకు సముద్రం మీద జరిగే వాటి మీద చాలా ఒక అనిశ్చితి ఏర్పడింది ఇప్పుడు. సో మనం ఇండియాలో బేసిక్ గా అంతా మనకి ఇంపోర్ట్ మీద ఆధారపడినాం, గోల్డ్ కి కానీ సిల్వర్ కానీ. కాబట్టి ఈ పరిణామాలు ఏవైతే జరుగుతున్నాయో వాటి వల్ల ఇవన్నీ కూడా కాస్ట్ ఇంకొంచెం పెరగడానికి కారణాల కింద అవుతున్నాయండి. అయితే ప్రతాప్ గారు, అంటే మనం చూస్తున్నాం 3,01,500 రూపాయలు దాటింది కిలో వెండి. అంటే ఇదే విధంగా చూసుకుంటే ఇంకా 4 lakhs వరకు కూడా కొనసాగే అవకాశం ఉందా? అంటే సిల్వర్ కి మీకు ప్రత్యేకంగా ఒక కారణం ఉందండి వెళ్ళడానికి. అంటే గోల్డ్ ని సిల్వర్ ని మీరు ఒకే విధంగా అంచనా వేయలేరు. సిల్వర్ కి వచ్చేటప్పటికి ఇండస్ట్రియల్ డిమాండ్ ఒకటి బాగా పెరిగింది. ఈ మనం అంతా చాలా మటుకు మనకు అందరికీ అవగాహన ఉంది. ఇప్పుడు ఈ సోలార్ బ్యాటరీస్ కానీ లేకపోతే వెహికల్స్ కానీ ఇలాంటి చాలా వాటిల్లో సిల్వర్ డిమాండ్ బాగా పెరిగింది. సిల్వర్ లో ఉండే ఒక ముఖ్యమైన వీక్నెస్ కానీ స్ట్రెంత్ కానీ ఏంటంటే సిల్వర్ ని మీరు మైన్ చేయలేరు. ఏదో కాపర్ నో లేకపోతే ఇంకేదైనా ఒక దాన్ని మీరు చేస్తూ ఉంటే కనుక దాంట్లో సిల్వర్ బై ప్రోడక్ట్ గా వస్తుంది.
దాంతో సిల్వర్ కి ఎప్పుడైతే ఇండస్ట్రీ డిమాండ్ ఒకటి బాగా పెరిగిందో, తర్వాత ఈ అనిశ్చిత వాతావరణం గోల్డ్ పెరిగిందో, ఇవి రెండు కూడా సిల్వర్ కి రేటు పెరగడానికి కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్స్ అయ్యాయి. ఎస్, మీరు అన్నది కరెక్ట్. సిల్వర్ ప్రస్తుతానికి అయితే కనుక ఇంకొంచెం ఇలాగే ముందరికెళ్లే అవకాశం ఉంది. ఇదే వాతావరణం కొనసాగితే కనుక ఇంకా సిల్వర్ రేట్లు పెరిగే అవకాశం కూడా ఉంది. అంటే ప్రతాప్ గారు, అంటే 19 రోజుల్లోనే దాదాపు 66,000 ధర పెరిగింది వెండి. అంటే ఇదే రికార్డులో ఇంకా ఇంకా బ్రేక్ చేసే అవకాశం ఉందా? అంటే ఇంకా పెరిగే అవకాశం ఉందా? పెరగడం అయితే ఖచ్చితంగా పెరుగుతుందండి. అంటే ఇంత స్పీడ్ లో పెరుగుతుందా అంటే మనం చెప్పలేం, కానీ పెరగడం అయితే కనుక పెరిగేందుకే కొంచెం వాతావరణం అనుకూలంగా ఉందని మనం చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రతాప్ గారు.